నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా, పవిత్రాత్మ నీకే వందనా, త్రియేక దేవా వందనా. గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. నీతి గల దైవం నీవే, కరుణ చూపు దాతవు నీవే. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారం నీవేగా. నీవుంటే చాలు నాకు దిగులే లేదు. నీ ప్రేమే చూడగానే సద్గతియే. నీవుంటే చాలు నాకు దిగులే లేదు. నీ ప్రేమే చూడగానే సద్గతియే. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా, పవిత్రాత్మ నీకే వందనా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన గొప్ప దేవుడా, నీ దాసుల ద్వారా గొప్ప వర్తమానం ఇచ్చావు, మీకు వందనాలు. నిజంగానే ప్రభువా, లోకములో జీవిస్తూ పాపములో ఉన్న మమ్మలను పరిశుద్ధులుగా చేసి నీ యొక్క ప్రభు గొడుగు నీడలోనికి తీసుకొచ్చిన దేవా, మీకు వందనాలు. ప్రభువా, మేము పరిశుద్ధులుగా ఉండాలి. ఈ లోకము మాకొద్దు, లోకములో ఉన్న వ్యర్థత్వం మాకొద్దు నాయన.
చనిపోతే పరలోకం చేరేటువంటి భక్తి మాకు కావాలి నాయన. అటువంటి దేవుని సేవకులు మాకు ఇచ్చి మమ్మల్ని ఏర్పాటు చేసి అయ్యా నీ గొడుగు కింద నీ రెక్కల నీడలో మమ్మల్ని నడిపిస్తున్న విధానము కొరకు వందనాలు నాయన. ప్రభువా, ఈ లోకములో ఐఫోన్ మాకు వద్దు నాయన, పరలోకము చేరేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యం మాకు దయచేయండి నాయన. ప్రభువా, మేమందరము కలిసి ప్రభువా నిన్ను ఎత్తుకునేవారుగా, నిన్ను మా భుజాల మీద మోసేవారుగా, సావాసమును సంఘమును అనేక ప్రాంతాలకు తీసుకెళ్లేవారుగా నన్ను మమ్మల్ని చేయండి నాయన. ప్రభువా, అన్నిటికంటే ముఖ్యముగా నాయన అయా ఈ సావాసమును విస్తరింప చేయండి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. మేమందరం ఈ రోజు పుట్టి బ్రతికి నిలిచి సేవ చేస్తున్నాము అంటే మొట్టమొదటిగా నీ ప్రణాళిక, తర్వాత దేవుని సేవకులు సూర్యమణి అమ్మగారు ప్రార్థనను బట్టి, ఐజక్కయ్య గారి ప్రార్థనను బట్టి నా ప్రభువా నీకు వందనాలు. అద్భుతమైన భాగ్యుడను ప్రభువా, మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశము కొరకు వందనాలు. ఇంకను మేము లోతుగా, ఇంకను పరిపూర్ణముగా, ఇంకను నీకు ఉపయోగకరముగా అనేక ప్రాంతాలు తిరిగి నీ యొక్క సాక్షులుగా బ్రతికే వారుగా చేయండి. అదేవిధంగా నా ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని నా దేవా ప్రభువా నీకు నమ్మకస్తులుగా చేయండి నాయన. ఎక్కడనో లోకం వైపు చూడకుండా, ఎక్కడనో అపవిత్రత వైపు చూడకుండా నా ప్రభువా నిన్ను ముందు పెట్టుకొని, సేవకులను ముందు పెట్టుకొని, సహవాసాన్ని ముందు పెట్టుకొని ముందుకు సాగేవారుగా నన్ను మమ్మల్ని చేయండి నాయన. మీరే కృప చూపించండి. నాకు ఇచ్చిన అవకాశం కొరకు వద్దరు. అనేకులు గొప్పవారు పరిశుద్ధులు ఉన్నారు ప్రభువా. అయ్యా కొద్దిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా వేలాత్మలను మాకు అప్పగించండి, లక్షలాత్మలను మాకు అప్పగించండి. ప్రపంచ దేశాలకు తీసుకెళ్ళండి నాయన. మీరే కృప చూపించి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమేన్. పవిత్రాత్మ నీకే వందనాలు.